ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. ప్రమాదాలు ఎప్పుడు ఎలా జరుగుతాయో ఎవరు ఊహించలేం. కానీ అలా అని మనం నిర్లక్ష్యంగా కాకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియాలో మనం అనేక ప్రమాద దృశ్యాలు చూస్తున్నప్పుడు త్రుటిలోనే ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్న వాళ్ళని చూస్తున్నాం. త్రుటిలోనే క్షణాల్లో ప్రమాదం బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళని చూస్తున్నాం. ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లాలో మక్కువలో ఒక బాధాకరమైన ఘటన. ఆడుకుంటూ ఉన్నటువంటి 1 ఇయర్ పాప మెట్లపై నుంచి దొర్లుకుంటూ కింద పడి ప్రాణాలు పోగొట్టుకుంది. సో తల్లిదండ్రులు అయితే కేజీహెచ్ దగ్గర ఉన్నారు. ఆ పాపను కోల్పోవడంతో కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితి. కానీ ఏదో రకంగా వాళ్ళతో మాట్లాడించడానికి ఒప్పించాం. ఎందుకంటే ఇలాంటి నిర్లక్ష్యం ఇంకొకరు చేసి ప్రాణాలు పోగొట్టుకోకూడదు. పిల్లలు అనేటప్పటికీ అది ఏది ప్రమాదమో ఏది మంచో వాళ్ళకి తెలియదు. అనుక్షణం వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంటుంది. జస్ట్ అందరికీ ఒక అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతోనే ఆ తండ్రితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. మీ పేరండి? దామోదర్ మేడం. ఎంతమంది పిల్లలు మీకు? 2 పాపలు మేడం. ఏమైంది? పాప ఎలా పడిపోయింది? ఆడుకుంటుంటే 2 పాపలు మెట్లు ఎక్కారండి. చిన్న పాప ఎంత వయసు? 4 ఇయర్స్ అండి. చిన్న పాప స్లిప్ అయిపోయి కింద పడిపోయింది. తలకి ఇక్కడ హోల్ పడ్డది. హోల్ పడితే హాస్పిటల్కి తీసుకొస్తే ఒక 2 డేస్ అబ్జర్వేషన్లో ఉంచారు. అబ్జర్వేషన్లో ఉంచి మరుసటి రోజు సీరియస్గా ఉంది, ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ చేస్తే బతుకుతుందో లేదో తెలియదు అన్నారు. ఆపరేషన్ చేసిన తర్వాత స్ట్రోక్ వచ్చేసి అయ్యో, ఆపరేషన్ చేసిన తర్వాత స్ట్రోక్ వచ్చింది. అబ్బో, 1 సంవత్సరం పాప అంటే అసలు తట్టుకునే పరిస్థితి కూడా లేదు. అవునండి. ఆ టైంలో అంటే చూసుకోలేదా ఏంటి? అసలు మెట్లలో ఎక్కేసి పెద్ద పాప ఆడుకుంటుంది అనేసి చిన్న పాప బంగారుకొని వెళ్ళిపోయిందండి. మేము చూసుకోలేదు. పాప పేరండి? ప్రణతి. ఇంట్లో ఆ సమయంలో ఎవరు లేరా? నేను ఒక్కనే ఉన్నానండి. మా మిస్సెస్ పనికి వెళ్ళారు. కానీ చాలా దారుణం జరిగింది. ఇంకొకరికి ఎవరికి ఇలాంటివి జరగకుండా పెద్దయినా మీరు చెప్పండి. జనరల్గా పిల్లలకి ఏవి తెలియదు, ఏది ప్రమాదమో. కొన్నిసార్లు అలా బంగురుకుంటే పాకుతున్న పాములు కూడా వాళ్ళు పట్టేసుకుంటారు. వాళ్ళకి ఏది ప్రమాదమో తెలియదు. అంతే కదమ్మా. మరే ఇప్పుడు ఎక్కుతుండగా బాత్రూమ్ నడుముతున్నప్పుడు 2 ఎక్కిపోయారు పైకి ఎక్కిపోయి చిన్నపాప 9 మెట్ల నుంచి జారిపోయి పడిపోయింది. దాని అంతా అది పడిపోయింది. బుర్రకి దెబ్బ తెలిసింది బాగా. దెబ్బ తేరడము ఇదనమాట. మరి విజయనగరం తీసుకెళ్ళాం. విజయనగరం అప్పటి ఇక్కడ తీసుకెళ్ళాం. చనిపోయింది. బుర్ర ఆపరేషన్ చేశారని చనిపోయింది. ఆపరేషన్ చేసిన మరి లేదు, ప్రయోజనం లేకపోయింది. అదనమాట. ఇక్కడ నిర్లక్ష్యం ఏంటంటే ఒక పాప 4 ఇయర్స్ పాప మెట్లెక్కిందని చెప్పి ఆ పాపను ఫాలో అవుతూ ఈ 1 ఇయర్ పాప కూడా మెట్లెక్కింది. ఆ సమయంలో ఆయన ఫాదర్ వాష్రూమ్లో ఉన్నారంట. అలా ఒక్కసారిగా ఆమె కిందన పడిపోవడంతో హుటాహుటిన వాళ్ళైతే హాస్పిటల్కి తీసుకెళ్లారు. కానీ ఆపరేషన్ చేస్తే స్కోప్ ఉంటుంది అని వైద్యులు చెప్పినప్పటికీ కూడా ఆమెకి ఆపరేషన్ చేసిన తర్వాత ఆ చిన్నారి తల్లికి స్ట్రోక్ రావటం, తను కన్ను మూసింది. కానీ కుటుంబ సభ్యులంతా కూడా ఒక పాపను కోల్పోయామని చెప్పేసి తీవ్ర కన్నీటి పర్యంతం అవుతున్నారు. అయితే ఈ ఘటన చాలా బాధాకరం. చెప్పడానికి కూడా మాటలు రావటం లేదు. కానీ దీని నుంచి కొంతమంది అయినా అలర్ట్గా ఉంటారు అనే ఉద్దేశంతో మేము ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాం. చాలా సందర్భాల్లో చూస్తాం, ఆడుకుంటూ వెళ్ళి కరెంట్ వైర్లు పట్టుకోవటం, లేకపోతే ఛార్జెస్ని నోట్లో పెట్టేసుకోవటం. పిల్లలు కాబట్టి వాళ్ళకి ఏది ప్రమాదమో ఏది మంచి అన్నది ఇంకా తెలీదు, తెలుసుకునే వయసు కూడా రాదు. కానీ పిల్లల్ని చాలా కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ఎందుకంటే ఆ సమయంలో ఇక 1 ఇయర్ ఒక 5 ఇయర్స్ వచ్చే వరకు కూడా దీని జోలుకు మీరు వెళ్ళకూడదు అంటే వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితి కూడా ఉండదు. సో సోషల్ మీడియాలో కూడా మనం చాలా ప్రమాదాలు చూస్తున్నాం. పిల్లల పైన ఫ్రిడ్జ్లు పట్టుకొని డోర్స్ పట్టుకొని లాగి ఆడుతూ ఉంటే ఫ్రిడ్జ్లు వచ్చి పిల్లల పైన పడిపోవటం, లేకపోతే ఆ కరెంటు ప్లగ్స్లోకి వెళ్ళి వాళ్ళు ఆ సాకెట్స్లో చేతులు పెట్టేస్తూ ఉండటం, టీవీలు మీదకేసేసుకోవడం, ఇలాంటివి చాలా ప్రమాదాలు చూస్తాం. ఎక్కువ శాతం కరెంటు ప్రమాదాలు ఎక్కువ చూస్తూ ఉంటాం. అలాగే హౌసెస్ దగ్గర అయితే ఇంటి దగ్గర ఏదైనా మెట్లుంటే పిల్లలకు తెలీదు, పైకి పెద్దవాళ్ళు వెళ్తున్నారని వాళ్ళని అనుసరిస్తూ వాళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఒక్కసారిగా వాళ్ళు కిందకి దొండ్రుకొని వచ్చేసి పడిపోవడం వల్ల బలమైన గాయం ఆ పాపకి తగలడం వల్ల 1 ఇయర్ పాప ప్రాణాలు కోల్పోయిన చాలా బాధాకరమైన ఘటన.